హాయ్ అండి. తమన్నా మెయిన్ లీడ్ రోల్‌లో పోషిస్తూ 'వదిల 2' అయితే ట్రైలర్ అయితే బయటకొచ్చింది. 'వదిల 1' ఉందా మరి నాకు తెలీదు నాకు. నేనైతే చూడలేదు అదైతే. మరి ఈ ట్రైలర్ అయితే నాకు ఇంప్రెస్‌గా అనిపించింది. సంపత్ నంది పర్యవేక్షణలో ఉంది. వేరే అతనైతే డైరెక్ట్ చేస్తున్నాడు ఈ సినిమానైతే. కానీ మొత్తం ఆయన అన్ని దగ్గర ఆయనే చూసుకుంటాడు మాక్సిమం. అన్ని కథ, మాటలు అన్నీ ఆయనే చూసుకున్నాడు. సరే ప్రస్తుతానికైతే ట్రైలర్ ఎలా ఉందంటే నాకు తెలిసి ఎక్స్ట్రార్డినరీగా ఉంది. నాకు తెలిసి చాలా బాగా నచ్చింది. కొన్ని కొన్ని డైలాగులు కూడా మంచిగా రాశారు. మంచిగా అనిపించినియి. తర్వాత మీరు చూసుకుంటే తమన్నా అపియరెన్స్ పర్లేదనిపించింది. ఎందుకంటే ఆమె చూడటానికి ఇప్పుడు నాగ సాధువులు అంటే రస్టిక్‌గా ఉంటారు. ఆమెను చూస్తే మిల్కీ బూటీ కాబట్టి చూడటానికి కొంచెం కామెడీగా అనిపిస్తున్నట్టుంది. నాకు కొంచెం అనిపించింది. నాకు ఆమె అంత ఎక్స్‌ప్రెషన్ పలగలేదు. వేరే ఎవరైనా చేసుంటే బాగుండనిపించింది. ఇంకా తెలియని పర్సన్ అన్‌నోన్ పర్సన్ చేస్తే ఈ క్యారెక్టర్ ఇంకా వెయిట్ ఉండేది. కానీ అన్‌నోన్ పర్సన్ చేస్తే మళ్ళీ సినిమా చూడని థాట్‌తోటి తమన్నా వైపు వెళ్ళారేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే తమన్నా రీసెంట్‌గా ఐటెమ్ సాంగ్స్‌లో ఎక్కువ చూస్తున్నాం కాబట్టి గ్లామర్ రోల్‌లో సడన్‌గా ఈ నాగసాధు క్యారెక్టర్‌కి అయితే అంత ఇమిడిపోయినట్టు నాకైతే కనిపించలేదు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే డబ్బింగ్ ఎవరో చెప్పినట్టున్నారు. డైలాగులు బాగానే ఉన్నాయి. ఆహ్, చూడాలి మరి ప్రస్తుతానికైతే ట్రయల్ అయితే నాకైతే ఇంప్రెసివ్‌గా అనిపించింది. మరి మీరు ట్రయల్ చూసుంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ట్రయల్ ఎలా ఉందో బాగుందో బాలేదైతే. నాకైతే ట్రయల్ ప్రతి షాట్ కూడా బాగా అనిపించింది. అంటే ఏదైతే దుష్టశిక్షలు ప్రభావం ఉంటుందో అప్పుడు నాగసాధువులు వచ్చి ఎలా కాపాడారు, వాటి నుంచి కాపాడి ఎలా ప్రజల్ని కాపాడారనేది థాట్ తోటి అయితే సినిమా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. మరి చూడాలి చాలా రోజుల తర్వాత అయితే